డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ల గురించి అధ్యయనం చేస్తున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రీవియస్ బిట్లని గత పార్ట్లో నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మరికొన్నిటి వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనమ్మా? వీటిలో ప్రాచీన భారతీయ చరిత్ర, మధ్యయుగ భారతీయ చరిత్ర, ఆధునిక భారతీయ చరిత్ర అన్నీ ఉంటుంటాయి, కలగలుసుకొని ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, జతపరచము: మృత్యకటికము, నాగలి, ఎద్దుల బండి, గౌరీ, అమన్య. ఈ పదాలు ఇండియన్ హిస్టరీలో మనకు వచ్చాయి. ఏ పాఠంలో వచ్చాయో ఇప్పుడు చూద్దాం. రెండోది, వాటికి అర్థాలు ఏందో కూడా చూద్దాం. ఇక్క, గేదె, చిన్న మట్టి కుండ, ఆవు, సీత. ఇప్పుడు మీకు కొద్ది గొప్ప అవగాహన ఉంటే వెంటనే గుర్తుకొస్తాయి. ఇవి ఆర్యుల కాలంలో కొన్ని వస్తువులని కొన్ని పేర్లతో పిలిచే వాళ్ళని తెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే, మృత్యకటికం అంటే ఇది వస్తువు కాదు, ఇది ఒక పుస్తకం అన్న విషయం కూడా మీకు తెలుసు ఉండొచ్చు. మృత్యకటికం అంటే ఇది ఒక గ్రంథం పేరు. ఇది గుప్తుల కాలంలో రాయబడినటువంటి గ్రంథం. గుప్తుల కాలంలో ఈ గ్రంథాన్ని ఎవరు రాశారంటే, శూద్రకుడు అనే రచయిత రాశాడు. ఈ గుప్తుల కాలంలో రాయబడిన మృత్యకటికంలో గుప్తుల యొక్క సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. దీన్ని శూద్రకుడు అనే వ్యక్తి రాసిందని చెప్పినాం. మరి అసలు మృత్యకటికం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, చిన్న మట్టి కుండ. అంటే గుప్తుల కాలంలో చిన్న మట్టి కొండ అని పిలువబడినటువంటి గ్రంథం ఏదయ్యా అంటే మృత్యకటికం. నేను మళ్ళీ చెప్తున్నా, దీన్ని శూద్రకుడు రాశాడు. నాగలి. ఆర్యుల కాలంలో నాగలిని ఏమని పిలిచేవాళ్ళంటే సీత అని పిలిచేవాళ్ళు. సీతని ఎందుకు పిలిచారంటే, నాగలి దున్నుతున్నప్పుడు సీతమ్మ తల్లి భూమిలో ఒక పెట్టెలో దొరికింది కాబట్టి జనక మహారాజుకి ఆ పేరు మీదనే ఇక నాగలిని సీత అనే పేరుతో పిలుస్తున్నారు. ఓకే కదా? రామాయణంలో మనం చూసాము, సీతమ్మ తల్లి భూమిలోనే దొరికినట్టుగా చూపిస్తారు చిన్న పిల్లగా ఉన్నప్పుడు. అందుకని నాగలి దున్నుతున్నప్పుడే అమ్మవారు దొరికారు కాబట్టి సీతమ్మ తల్లి పేరు మీద నాగలిని సీత అనే పేరుతో పిలిచేవారు. ఇంకో పేరు ఉంటాయి, సీత అని, లాంగుల్య అని, హలం అని అనే పేరుతో కూడా. హలం అంటే కూడా నాగలే, హలం పట్టి ఒకే పొలం దున్ని అని చెప్తుంటారుగా. కాకపోతే ఇక్కడ మనకి విపరీతమైన నాలెడ్జ్ ఉన్నా ఇక్కడ ఉపయోగించాల్సినంత వరకు ఉపయోగించాలి. అతిగా ఉపయోగిస్తే మార్కులు పోతాయి. ఓకేనా? సీత అంటే నాగలి. ఎద్దుల బండి అంటే ఏంటంటే ఇక్క. సింధు నాగరికత కాలంలో ఎద్దుల బండ్లని ఇక్కాలు లేదా ఎక్కాలనే పేరుతో పిలుస్తారని చెప్తారు. గౌరీ అంటే ఆర్యుల కాలంలో ఏమని పిలిచేవాళ్ళంటే, దేన్ని పిలిచేవాళ్ళంటే గేదెని గౌరీ అనే పేరుతో పిలిచేవాళ్ళు. అమన్య అంటే అర్థం ఏంటంటే, ప్రత్యేకంగా ఆవుని అమన్య అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఆవు ఆర్యుల కాలంలో చాలా పవిత్రమైన జంతువుగా చూడబడింది. కామధేనువుని పవిత్రంగా చూసేవాళ్ళు. అందుకని చూడు, ఆవుల పచ్చిగడ్డి కోసమే ఆర్యులు భారతదేశానికి వచ్చారు. ఆర్యులు భారతదేశానికి ఎందుకు వచ్చారు? పచ్చిగడ్డి కోసమే. పచ్చిగడ్డి వాళ్ళకు అవసరం అంటే, వాళ్ళు చాలా పవిత్రంగా భావించుకుంటున్న వాళ్ళు పశుపోషణని వాళ్ళ జీవనాధారం కాబట్టి వాళ్ళ ఆవుల కోసమే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. ఆవు ఎక్కడుంటుంది? పచ్చిగడ్డి దగ్గర ఉంటుంది. పచ్చిగడ్డి ఆడుంటుంది, నీళ్ళ దగ్గర ఉంటుంది. నీళ్ళు ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఉత్తర భారతదేశంలో. అందుకని పచ్చిగడ్డి బాగా పండేటటువంటి ప్రాంతమైన ఉత్తర భారతదేశం, అది కూడా సింధు నది పరివాహక ప్రాంతానికి ఆర్యులు రావటం జరిగింది. ఓకే కదా? అమన్య అంటే ఆవు అని అర్థం. నెక్స్ట్, అశోకుడు, సముద్రగుప్తుడు, కనిష్కుడు, ఆచార్య నాగార్జునుడు, కాళిదాసు. కవిరాజు, ఇండియన్ షేక్స్పియరు, దేవానం ప్రియ, సీజరు, ఇండియన్ ఐన్స్టీన్. ఈ రాసి పెట్టుకోండి, రేపు ఖచ్చితంగా వీటిలో 1-2 అసలు ఎగ్జామ్లో ఉంటాయి. ఇందులో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? అశోకుడు అనగానే మనకు తెలుసు ఏంటంటే, ఆయనకి దేవానాం ప్రియ అనే బిరుదు ఉందని తెలుస్తుంది. దేవానాం ప్రియ. సముద్రగుప్తుడు అంటే ఇక్కడ కవిరాజ్ అనే బిరుదు గుర్తుకు రావాలి. ఎందుకు? భారతదేశంలో మొట్టమొదటిసారిగా కవిరాజ్ అని బిరుదు పొందిన చక్రవర్తి ఎవరంటే సముద్రగుప్తుడే. మరి అశోకుడికి దేవానాం ప్రియ అని ఎందుకు ఉందంటే, అశోకుడికి 2 బిరుదులు ఉన్నాయి. దేవానాం ప్రియ, ప్రియదర్శిని రాజు. దేవతలకు ప్రియమైన వాడు. ప్రియదర్శిని రాజు అంటే ప్రియమైన దర్శనం కలవాడని అర్థం. అందుకనే
ఆ రెండు బిరుదుల్ని ఆయన శాసనాల మీద రాయించేవాడు. ఎక్కడా కూడా అశోకాన్ని రాయించడు. దేవానాం ప్రియదర్శిని రాజని రాపిస్తాడు. కనిష్కుడు అని అంటే ఏంటంటే, కనిష్కుడికి ఇండియాలో సీజర్ అనే బిరుదు ఉంది. ఆయనకి సెకండ్ అశోక, సీజరు, ఇంకోటి ఏందో తెలుసా, ప్రత్యేకంగా ఈయనకు ఉన్నటువంటిది ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ సెకండ్ అశోక అంటారు, సీజర్ అంటారు. రెండోది దేవపుత్ర, చైనాను ఆక్రమించడానికి పోయి దేవపుత్ర అనే బిరుదు పొందాడు కనిష్కుడు. ఓకే, ఇక్కడ మాత్రం సీజర్ గుర్తుపెట్టుకోండి. ఆచార్య నాగార్జునుడు అంటే ఇండియన్ ఐనస్టీని అంటారు. ఓకేనా, ఈయనకి రెండో శాక్యమునని, రెండో తథాగతుడని గౌతమ్ బుద్ధుడితో ఈయన్ని పోల్చేవాళ్ళు. కానీ ఇక్కడున్న ఆన్సరు ఇండియన్ ఐనస్టీన్ అని పిలువబడినటువంటి వ్యక్తి, ఆంధ్రదేశంలో మహాయాన బౌద్ధ మతాన్ని స్థాపించిన వ్యక్తి అంటే కూడా ఆచార్య నాగార్జునుడు గుర్తుకొస్తాడు. కాళిదాసు అంటే ఇండియన్ షేక్స్పియర్. కాళిదాసు గుప్త చక్రవర్తి రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్నటువంటి పండితుడు, నవరత్నాలలో ఒకడు. ఇతడు అభిజ్ఞాన శాకుంతలం, కుమార సంభవం, మేఘ సందేశం అనే నాటకాలు రాశాడు. తర్వాత ఇంకా విషయం ఏంటంటే ఋతు సంహారం, మేఘ సందేశం, కుమార సంభవం. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈయన ఆ రోజుల్లో రాసినటువంటి ఇది ఉందిగా అభిజ్ఞాన శాకుంతలం, ఇది ఒక సంచలనం అన్నమాట. ఎందుకు సంచలనం అని చెప్తారంటే, ఈయన రాసిన అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథాన్ని ఆసియాటిక్ సొసైటీ స్థాపించినటువంటి విలియం జోన్స్ ఇంగ్లీష్లోకి అనువాదం చేసిండు. ఆ పుస్తకాన్ని విలియం జోన్స్ ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన తర్వాతనే భారతదేశంలో ఇంత గొప్ప రచయితలు ఉంటారా అని చెప్పి మన కాళిదాసుకి గొప్ప పేరు వచ్చింది. అప్పటి నుంచే కాళిదాసుని ఇంగ్లీష్ చరిత్రకారుడైన షేక్స్పియర్స్తో పోల్చుతారు. అప్పటి నుంచే ఆయన ఇండియన్ షేక్స్పియర్ అని పిలవటం ప్రారంభించారు. ఓకేనా, నెక్స్ట్ విషయం ఏంటంటే మొదటి జైన పరిషత్తు, రెండో జైన పరిషత్తు, రెండో బౌద్ధ సంగీతి, ఒకటో బౌద్ధ సంగీతి, మూడో బౌద్ధ సంగీతి. ఓకేనా, అన్ని జైన బౌద్ధ సంగీతులు అడిగాడు. ఇంకా చూడండి, మొదటి జైన పరిషత్ అంటే BC 300 సంవత్సరంలో జరిగింది మొదటి జైన పరిషత్తు. ఎందుకో తెలుసా, మొదటి జైన పరిషత్తు జరిపినప్పుడు భారతదేశ చక్రవర్తి ఎవరంటే మొదటి చంద్రగుప్తుడు. ఆయనే మౌర్య చంద్రగుప్త మౌర్యుడు అంటారు. ఆయన ఆధ్వర్యంలోనే పాటలీపుత్రలో మొదటి జైన పరిషత్తు నిర్వహించబడింది. ఆయన జైన మతాన్ని బాగా అభిమానించడానికి ఒక కారణం అంటారు. ఈ జైన పరిషత్తుని ప్రత్యేకంగా వర్ధమాన మహావీరుడి శిష్యులైనటువంటి ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా స్థూలభద్రుడు, భద్రబాహుడు అనేటటువంటి వాళ్ళు నిర్వహించారు. రెండో జైన పరిషత్ అనేటటువంటిది AD 512వ సంవత్సరంలో రెండో జైన పరిషత్ అనేటటువంటిది ఎక్కడ నిర్వహించారంటే గుజరాత్ రాజధాని వల్లభిలో నిర్వహించారు. అప్పుడు వల్లభి అనే రాజ్యాన్ని కుమారపాల, దేవపాల అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ రాజ్యంలో రెండో జైన పరిషత్తు నిర్వహించారు. నెక్స్ట్ రెండో బౌద్ధ సంగీతి ఎప్పుడు నిర్వహించబడింది అయ్యా అంటే రెండో బౌద్ధ సంగీతి BC 383లో నిర్వహించబడింది. రెండో బౌద్ధ సంగీతిని ఎవరు నిర్వహించారు చక్రవర్తి అంటే కాలాశోకుడు అనేటటువంటి రాజు. అంటే శిశుపాల వంశానికి చెందినటువంటి శిశునాగ వంశానికి చెందినటువంటి కాలాశోకుడు అనే వ్యక్తి తన రాజధాని అయిన వైశాలిలో రెండో బౌద్ధ సంగీతిని BC 383వ సంవత్సరంలో నిర్వహించాడు. ఓకే కదా, BC 383లో రెండో బౌద్ధ సంగీతి నిర్వహించబడింది. ఒకటో బౌద్ధ సంగీతి ఎప్పుడు నిర్వహించారంటే ఒకటో బౌద్ధ సంగీతి BC 483లో నిర్వహించారు. ఒకటో బౌద్ధ సంగీతి 483లో. ఓకేనా, 483వ సంవత్సరం అప్పుడు చక్రవర్తి ఎవరయ్యా అంటే అజాతశత్రువు నిర్వహించాడు. అజాతశత్రువు కాలంలో రాజగృహంలో మొదటి బౌద్ధ సంగీతి నిర్వహించబడింది. అంటే ఈ సంవత్సరంలోనే గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందాడు. అప్పుడు గౌతమ బుద్ధుడికి ప్రియ శిష్యుడైన అజాతశత్రువు అంటే చక్రవర్తుల్లో ప్రియ శిష్యుడైన అజాతశత్రువు తన రాజధానిలో నిర్వహించేటట్టు చేశాడు. మూడో బౌద్ధ సంగీతి అనేటటువంటిది BC 251వ సంవత్సరంలో నిర్వహించబడింది. ఈ మూడో బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో జరిగిందంటే
సామ్రాట్ అశోక కాలంలో మొగలిపుత్త తిస్స అధ్యక్షతన నిర్వహించబడింది పాటలీపుత్రంలో. ఓకేనా? ఇవి కొంచెం ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటాయి ఇయర్స్, ఎందుకంటే అన్ని బౌద్ధ సంగీతులు జైన సదస్సులు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. మామూలుగా ఉన్నప్పుడు ఓకే, కానీ అసలు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంటుంది కాబట్టి వీటిని ఒకసారి పరిశీలించండి. చూడండి, మొదటి జైన పరిషత్తు అంటే BC 300, రెండవ జైన పరిషత్తు AD 512. ఓకేనా? రెండవ బౌద్ధ సంగీతి అంటే 383 BCలో, ఒకటో బౌద్ధ సంగీతి అంటే 483 BC, మూడో బౌద్ధ సంగీతి BC 251 అశోకుడి కాలంలో నిర్వహించబడింది. నెక్స్ట్, మగధ అవంతి గౌతమ బుద్ధుని కుమార్తె, వర్ధమానుని కుమార్తె అస్మిక అన్నాడు. దాన్ని అస్మక, ఓకే, అస్మక అనే పేరుతో పిలుస్తారు. మగధ అవంతి గౌతమ బుద్ధుని కుమార్తె, వర్ధమానుడి కూతురు అస్మిక అన్నాడు. అస్మక రాజ్యం. నెక్స్ట్, మగధ అంటే ఇక్కడ ఏమిచ్చాడు? ఉజ్జయిని ఇచ్చాడు, పోతన బోధననిచ్చాడు, ప్రియాంక ఇచ్చాడు, ప్రియదర్శిని ఇచ్చాడు, గిరివ్రజం ఇచ్చాడు. చూడండి, ఇవన్నీ కూడా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో ఉన్న 16 జనపదాలకు సంబంధించిన స్టోరీ. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో 16 జనపదాలకు సంబంధించిన స్టోరీ అన్నమాట. మగధ రాజ్యం అంటే దానికి రాజధాని ఇక్కడ గిరివ్రజం వస్తుంది. నెక్స్ట్, అవంతి అంటే ఉజ్జయిని, వాళ్ళకి రాజధాని 16 జనపదాల్లో అవంతి రాజధాని ఉజ్జయిని. గౌతమ్ బుద్ధుని కుమార్తె ఎవరంటే, గౌతమ్ బుద్ధుడికి కుమారుడు రాహులుడు అని అందరికీ తెలుసు. రాహులుడు గౌతమ్ బుద్ధుడికి కుమారుడని. కానీ ఇక్కడ ఏమడుగుతుండు? కుమార్తె అంటే గౌతమ్ బుద్ధుడికి కూడా కుమార్తె ఉంది. ఆమె పేరేంటంటే ప్రియాంక. ఓకే, ప్రియాంక. వర్ధమానుడి కూతురు ఎవరన్నాడు? వర్ధమానుడి కూతురు ఎవరంటే ప్రియదర్శిని. ఆ ప్రియదర్శిని తన బావమర్దైన జామాలికి ఇచ్చి వివాహం చేశాడు వర్ధమానుడు. అస్మక అంటే అందరికీ తెలుసు, పోతన లేదా బోధన అనేటటువంటిది రాజధాని. ఇది మన తెలంగాణలో బోధనని మనం చెప్పుకుంటాంగా. అది 16 జనపదాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క జనపదం అని చెప్పి ఈ అస్మక జనపదాన్ని చెప్తారు. నెక్స్ట్, బిందుసారుడు, కుజలకాడి పైసిస్సు, కనిష్కుడు, భీమాకాడి పైసిస్సు, మౌర్య చంద్రగుప్తుడు, వీళ్ళందరూ కూడా ఈ కుజలకాడి పైసిస్, కనిష్కుడు, భీమాకాడి పైసిస్ ఏమో వీళ్ళు ఎవరయ్యా అంటే భారతదేశాన్ని పరిపాలన చేసిన విదేశీ రాజులు. విదేశీ రాజుల్లో ఏ వంశానికి చెందిన వాళ్ళు అయ్యా అంటే కుషాను రాజవంశానికి చెందిన వాళ్ళు, కుషానులు. ఇకపోతే బిందుసారుడు అనేటటువంటి వ్యక్తి అశోకుడు వాళ్ళ తండ్రి, ఈయన మౌర్య సామ్రాజ్యం. మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యమే. వీరు అంటే ఇద్దరు మౌర్య చక్రవర్తుల్ని, ముగ్గురునేమో దాని కుషాను రాజవంశం చక్రవర్తులను ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్లు బౌద్ధ మతం, అజీవక మతం, శైవ మతం, జైన మతం, బౌద్ధ మతం అన్నాడు. 2 బౌద్ధ మతాలు ఇచ్చాడు. చూద్దాం ఏమైందో. బిందుసారుడు అనగానే ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాల్సింది, బిందుసారుడు భారతదేశంలో అజీవక మతాన్ని అంటే ఏ చక్రవర్తి ఏ మతాన్ని స్వీకరించిందని అడుగుతుండు. అర్థమైందిగా? భారతదేశంలో ప్రముఖ చక్రవర్తులైన వీళ్ళు ఏ మతాలను స్వీకరించాడు అడుగుతుండు. బిందుసారుడు అజీవక మతాన్ని స్వీకరించాడు. అసలు భారతదేశంలో అజీవక మతాన్ని స్వీకరించిన ప్రముఖమైన చక్రవర్తి ఎవడన్నా ఉండా అంటే ఒక్క బిందుసారుడే ఆ మతాన్ని స్వీకరించాడు. ఇక అసలు అందులో అనుమానం లేదు. నెక్స్ట్, కుజులకాడి పైసిస్. కుజులకాడి పైసిస్ భారతదేశంలో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కుషాను చక్రవర్తుల్లో ఇతడు బౌద్ధ మతాన్ని స్వీకరించి బాగా అభివృద్ధి చేశాడు. ఎందుకంటే ఇతడు రాజధాని పురుషపురం అంటే పెషావర్ అంటారుగా ఇప్పుడు, ఆ పెషావర్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తుండు. ఆ ఏరియాలో అప్పట్లో బాగా గౌతమ బుద్ధుడి విగ్రహాలు చెక్కేవాళ్ళు. గాంధార శిల్పకళ బాగా డెవలప్ అయ్యేది. గాంధార శిల్పకళ ప్రభావం వల్ల అతడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, కుజలకాడి పైసిస్. నెక్స్ట్ చూడండి, కనిష్కుడు. కనిష్కుడు భారతదేశంలో ఏ మతాన్ని స్వీకరించాడంటే ఇతడు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కేవలం బౌద్ధ మతాన్ని స్వీకరించడమే కాదు, అశోకుడు బౌద్ధ మతాన్ని ఎంత బాగా అభివృద్ధి చేశాడో కనిష్కుడు అంత బాగా అభివృద్ధి చేయబట్టే కనిష్కుడిని సెకండ్ అశోక అనే పేరుతో పిలుస్తారు. సెకండ్ అశోక. అదేవిధంగా 4వ బౌద్ధ సంగీతిని కాశ్మీర్లో నిర్వహించాడని కూడా మీరు చదువుతారు. భీమాకాడి పైసిస్. భీమాకాడి పైసిస్ భారతదేశంలో ఏ మతాన్ని స్వీకరించాడంటే
శైవ మతాన్ని స్వీకరించాడు. ఈయన శైవ మతాన్ని స్వీకరించటమే కాదు, నాణ్యాలపైన, తాను వేయించిన నాణ్యాలపైన పరమేశ్వర, మహేశ్వర అనే పేరుతో బిరుదుల్ని కూడా స్వీకరించినట్లుగా ఆయన రాయించుకున్నాడు. మౌర్య చంద్రగుప్తుడు అనేవాడు భారతదేశంలో ఏ మతాన్ని స్వీకరించాడంటే జైన మతాన్ని స్వీకరించాడు. ఓకేనా? మౌర్య చంద్రగుప్తుడు భారతదేశంలో ఏ మతాన్ని స్వీకరించాడంటే జైన మతాన్ని స్వీకరించాడు. ఒకటి బిందుసారుడు అజీవక మతం, కుజులకాడు పైసిస్ అనేటటువంటి వ్యక్తి బౌద్ధ మతం, కనిష్కుడు అంటే ప్రత్యేకంగా బౌద్ధ మతం, వీమాకాడు పైసిస్ అంటే శైవ మతం, మౌర్య చంద్రగుప్తుడు జైన మతాన్ని స్వీకరించాడు. నెక్స్ట్ జతపరిచము అజంతా గుహలు, బారాబర్ గుహలు, ఎల్లోరా గుహలు, బాగు గుహలు, ఉదయగిరి గుహలు అన్ని గుహలే, కేవ్ టెంపుల్స్. అర్థమైంది కదా? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, 30, బీహారు, ఒరిస్సా. ఇట్లా చదువుకుంటూ పోతే సబ్జెక్ట్ మీద ఉన్న డౌట్లన్నీ పోతాయి. అర్థమైందా? చూడండి, అజంతా గుహలంటే ఇక్కడ ఉన్న వాటిల్లో అజంతా గుహలంటే 30 గుహలు. అజంతాలో మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయి? 30 గుహలు. అసలు అజంతా గుహలు ఎక్కడున్నాయి? మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇవి ఒక రాజవంశం వాళ్ళు మాత్రమే కట్టించిన గుహలు కాదు, ఎన్నో రాజవంశాలు కలిస్తే కానీ ఆ గుహలు డెవలప్ అయ్యాయి. కాకపోతే బాగా డెవలప్ చేసిన రాజవంశం అంటే రాష్ట్రకూట రాజవంశం వాళ్ళు వీటిని బాగా డెవలప్ చేశారు. బారాబర్ గుహలు, బారాబర్ గుహలు అనేవి ఎక్కడున్నాయి అంటే బీహార్లో ఉన్నాయి. బారాబర్ గుహలని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరంటే అశోకుడు నిర్మించాడు. అశోకుడు బౌద్ధ మతస్థుడైనప్పటికీ కూడా తన తండ్రి బిందుసారుడు అజీవక మతాన్ని స్వీకరించి డెవలప్ చేయబట్టి తన తండ్రి అజీవక మతం వాళ్ళకి బాగా హెల్ప్ చేశాడు. కాబట్టి తాను కూడా అజీవక మతానికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో అజీవక మత సన్యాసుల కోసం అశోకుడు నిర్మించి ఇచ్చిన గుహలు ఏంటంటే బారాబర్ గుహలు. ఇవి బీహార్లో ఉన్నాయి. వీటిని కనుగొన్నటువంటి పురావస్తు శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే జేమ్స్ ప్రిన్సెస్ అనేటటువంటి వ్యక్తి కనుగొన్నాడు. అశోకుడి గురించి అధ్యయనం చేయడానికి వచ్చాడు. 1837లో జేమ్స్ ప్రిన్సెస్ కనుగొన్నాడు. బారాబర్ గుహలు ఎక్కడున్నాయి? అవి బీహార్లో ఉన్నాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయి అన్నాడు. ఎల్లోరా గుహలు అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే మహారాష్ట్ర. అంటే ఎల్లోరా, అజంతా రెండు కూడా మహారాష్ట్రలోనే ఉంటాయి. ఎల్లోరా మహారాష్ట్ర, అజంతా కూడా మహారాష్ట్రలోనే. ఓకే. ఎల్లోరాలో కైలాసనాథ టెంపుల్ గురించి మీకు వినే ఉంటారు. కైలాసనాథ టెంపుల్ భారతదేశంలో అద్భుతమైన టెంపుల్లో ఒకటి. దాన్ని రాష్ట్రకూట రాజులైన 1వ కృష్ణుడు నిర్మాణం ప్రారంభించాడు. ఆ టెంపుల్ భారతదేశంలోని అత్యద్భుతమైన టెంపుల్ అని ఎందుకు చెప్తామంటే ఔరంగజేబు కాలంలో ఆ టెంపుల్ని పడగొట్టించాలని ఎంత ట్రై చేసినా కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో వీలు కాలేదు. అంత అత్యద్భుతంగాను అంత చారిత్రక నేపథ్యంతో నిర్మించబడినటువంటి టెంపుల్గా ఈ టెంపుల్ని చెప్తారు. అత్యద్భుతం అని చెప్పాలి, ఆధ్యాత్మికంగా ఉట్టిపడేటటువంటి టెంపుల్గా ఆ టెంపుల్ని చెప్తారు. బాగు గుహలు అంటే ఎక్కడయ్యా అంటే మధ్యప్రదేశ్ అని చెప్తారు బాగు గుహలు. ఉదయగిరి గుహలు అంటే ఒరిస్సా అని చెప్తారు. ఉదయగిరి గుహలు ఒరిస్సాలో ఎవరు నిర్మించారంటే కళింగ చక్రవర్తి అయిన కారవీలుడు నిర్మించాడు. కళింగ చక్రవర్తి కారవీలుడు. ఓకేనా. అజంతా గుహలు అంటే ఇక్కడ 30 గుహలు. బారాగురు గుహలు అంటే బీహారు అశోకుడు. ఎల్లోరా గుహలు అంటే మహారాష్ట్ర. బాగు గుహలు అంటే మధ్యప్రదేశ్. ఉదయగిరి గుహలు అంటే ఒరిస్సా. ఓకేనా నాన్న? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విషయం ధర్మాస్తీయ న్యాయస్థానాలు, జీలం యుద్ధం, కళింగ యుద్ధం, అలెగ్జాండర్ సముద్రగుప్తుడు, ఇండియన్ నెపోలియను, BC 326, BC 261, సివిలు గ్రీకు నెపోలియన్. ఇంకా చూడండి ధర్మాస్తీయ న్యాయస్థానాలు. మౌర్యుల కాలంలో 2 రకాల న్యాయస్థానాలు ఉండేవి. ఒకటి సివిల్ న్యాయస్థానాలు, 2 క్రిమినల్ న్యాయస్థానాలు. సివిల్ న్యాయస్థానాలను ఏమంటారంటే ధర్మాస్తీయ న్యాయస్థానాలు అంటారు. ఇక్కడ అడిగాడు సివిల్ అని. నెక్స్ట్ ఇచ్చాడు జీలం యుద్ధం అంటే జీలం యుద్ధం అలెగ్జాండర్కి పురుషోత్తముడికి మధ్య BC 326 గుర్తుకు రావాలా చూడగానే. చూడండి BC 326 జీలం యుద్ధం. కళింగ యుద్ధం అంటే అశోకుడికి
అదేవిధంగా కళింగ చక్రవర్తి అయిన అనంత పద్మనాభుడికి మధ్య జరిగింది. ఈ కళింగ యుద్ధాన్ని ధౌలి యుద్ధం అంటారు. ధౌలి అనే పేరుతో పిలుస్తారు. దీన్నే జౌగడ అనే పేరుతో పిలుస్తారు. ఈ యుద్ధం అనగానే మనకి BC 261 గుర్తుకు రావాలి. అలెగ్జాండర్ అనగానే అతని ఇండియన్ నెపోలియన్, గ్రీకు నెపోలియన్ అనే పేరుతో పిలుస్తారు. గ్రీకు నెపోలియన్. సముద్రగుప్తుడు అంటే ఇండియన్ నెపోలియన్ అనే పేరు గుర్తుకు రావాలి. అలెగ్జాండర్ అంటేనో గ్రీకు నెపోలియన్, సముద్రగుప్తుడు అంటే ఇండియన్ నెపోలియన్. ఓకే కదా, గుర్తుపెట్టుకోండి. ధర్మాస్తియాలు, అదేవిధంగా కంటక శోధన, ఇవి మౌర్యుల కాలంలో న్యాయస్థానాలు. ధర్మాస్తియాలు అంటే పర్టికులర్గా సివిల్ న్యాయస్థానాలు, కంటక శోధన అంటే క్రిమినల్ న్యాయస్థానాలు ఉండేవి మౌర్యుల కాలంలో. ఇక్కడ సివిల్ న్యాయస్థానాలు. జీవన యుద్ధం అంటే ఎవరికి? పురుషోత్తముడికి, అలెగ్జాండర్కి. కళింగ యుద్ధం అంటే అశోకుడికి, ఎవరైనా ప్రత్యేక అనంత పద్మనాభుడికి. అలెగ్జాండర్ని గ్రీకు నెపోలియన్, సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్. సముద్రగుప్తుని ఇలా వర్ణించింది V.A. స్మిత్ అనే చరిత్రకారుడు వర్ణించాడు. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ స్ట్రాబో, అశోక, జస్టిసు, 1వ డేరియస్, 2వ డేరియస్. ఓకేనా. దుఃఖం లేనివాడు, పెర్సిపోలిస్ నగరం, జియోగ్రఫీ. ఓకే. మ్యాన్ ఎపిటోన్, పెర్సిపోలిస్ శాసనం. పుస్తకాలు ఇచ్చాడు, వాళ్ళ బిరుదులు ఇచ్చాడు. చూడండి, స్ట్రాబో అంటే జియోగ్రఫీ. స్ట్రాబో జియోగ్రఫీ అని ఒక గ్రంథం రాశాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే అశోక అంటే మన అందరికీ తెలిసిన విషయం, దుఃఖం లేనివాడు. జస్టిస్ అనేటటువంటి వాడు మ్యాన్ ఎపిటోన్ అనేటువంటి పుస్తకం రాశాడు. 1వ డేరియస్ అంటే ఇతడు పెర్సిపోలిస్ అనేటటువంటి నగరాన్ని నిర్మించాడు, పెర్సిపోలిస్ నగరం. 2వ డేరియస్ అంటే పెర్సిపోలిస్ అని ఒక శాసనాన్ని ఇప్పించాడు, పెర్సిపోలిస్ శాసనం. ఈ శాసనాన్ని చూసే ఇన్స్పైర్ అయ్యి అశోకుడు భారతదేశంలో శాసనాలు వేయించాడు అంటారు. అంటే భారతదేశంలో శాసనాలు వేయించటానికి ఆదర్శమైనటువంటి దేశం అంటేనో పర్షియా దేశం అని చెప్పాలి. పర్టికులర్గా చక్రవర్తి అంటేనేమో 2వ డేరియస్ వేయించిన పెర్సిపోలిస్ శాసనాన్ని చూసే అశోకుడు ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో శాసనాలు వేయించాడు. అదే భారతదేశంలో శాసనాలు అంటే వెంటనే గుర్తుకు రావాల్సింది అశోకుడు. కానీ అశోకుడికి ఆదర్శమైన వాళ్ళు ఈ డేరియస్లు. ఓకేనా. ఇది నెక్స్ట్ చూడండి, పార్శ్వనాథుడు, వృషభనాథుడు. ఇతిహాసం అనగా ఉపనిషత్తు. అస్తేయం అంటే ఎన్నన్నాడు? అస్తేయం పాము గురువు సమీపంలో ముందు కూర్చొని శ్రద్ధగా వినటం. ఎద్దు ఇలా జరిగిందని చెప్పారు, దొంగతనం చేయకుండాటని అర్థం. అంటే ఇక చూడండి, పార్శ్వనాథుడు అంటే ఇతనికి ఎదురుగానే పాము. తీర్థంకరులు మొత్తం 24 మంది. 24 మందిలో 23వ తీర్థంకరుడు ఎవరంటే పార్శ్వనాథుడు. అతనికి సంకేతం, అతనికి సూచికగా సిగ్నల్గా ఏం చెప్తారంటే పాము అని చెప్తారు. వృషభనాథుడు, వృషభనాథుడికి చిహ్నం ఏదంటే ఎద్దు. వృషభం అంటే ఎద్దు కదా, ఎద్దు ఇతనికి చిహ్నం. ఇతడు జైన తీర్థంకరులో మొదటివాడు. నెక్స్ట్ ఇతిహాసం అంటే అర్థం ఏంటంటే, ఇతిహాసం అంటే ఇలా జరిగిందని చెప్పేదాన్ని ఇతిహాసం అంటారు. అర్థమైందిగా, ఇందులో అనవసరం టైం వేస్ట్ వద్దు. ఉపనిషత్తు అంటే అర్థం ఏంటంటే ఆర్యుల కాలంలో మొత్తం 108 ఉపనిషత్తులు రాయబడ్డాయి. ఈ ఉపనిషత్తుల్నే ఇంకో పేరుతో పిలుస్తారు, ఏమంటారంటే వేదాంతాలు అనే పేరుతో పిలుస్తారు. అసలు ఉపనిషత్తు అంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే గురువు సమీపం ముందు కూర్చొని శ్రద్ధగా వినటం. ఉప అంటే దగ్గర, నీ అంటే గురువు సమీపంలో కూర్చొని వినటాన్ని ఉపనిషత్తు అనే పేరుతో పిలుస్తారు. అస్తేయం అంటే జైన మతానికి మొత్తం మొదట్లో 4 సూత్రాలు ఉండేవి, సిద్ధాంతాలు. తర్వాత వర్ధమాన మహావీరుడు 5వ సూత్రం చెప్పాడు, అదే బ్రహ్మచర్యం. కానీ మొదట్లో ఉన్న 4 సూత్రాలలో ఒక సూత్రం ఏంటంటే అస్తేయం. అస్తేయం అంటే అర్థం ఏంటంటే దొంగతనం చేయకుండుట అని అర్థం. ఈ 4 సూత్రాలను మొదట చెప్పిన వ్యక్తి ఎవరయ్యంటే పార్శ్వనాథుడు. ఇగో ఈ పార్శ్వనాథుడు చెప్పిండు. జైన మతంలో 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు సత్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహం అని చెప్పిండు 4 సూత్రాలు. తర్వాత ఎవరు వర్ధమానుడు 5వ సూత్రమైన బ్రహ్మచర్యాన్ని చెప్పాడు. అందుకనే జైన మతంలో 5 సూత్రాలు ఉండబట్టి వాటిని పంచవ్రతాలు అనే పేరుతో పిలుస్తారు, పంచవ్రతాలు. ఓకేనా. వాటిలో ఈ పంచవ్రతాలు అస్తే ఒకటి, అది దొంగతనం చేయకుండా అని అర్థం. నెక్స్ట్ శిలప్పధికారం, బుద్ధఘోషుడు, నాగసేనుడు, వసుబంధు. ఓకే. నెక్స్ట్ మీనాండర్, వసుబంధు, మీనాండర్.
విశుద్ధమాగా, ఇలంగు అడిగల్, మిలిందుడు, అభిధర్మ కోశం, మిలింద పనుహ. అద్భుతమైన గ్రంథాలండి. మీరు పేజీలు చదివేదంతా ఒక్క 5 నిమిషాలు అయిపోతుంది. చూడండి, శిలప్పధికారం అనే గ్రంథాన్ని రాసింది ఇలంగో అడిగల్. ఈ శిలప్పధికారం ఎప్పటికి సంబంధించిందంటే సంగం సాహిత్యం. దక్షిణ భారతదేశంలో చోళ, చేర, పాండ్య అని 3 రాజ్యాలు ఉండేవి. వాటిని సంగం రాజ్యాలు అంటారు. ఈ సంగం రాజ్యాల్లో కాలంలో ప్రసిద్ధి చెందిన పుస్తకాలని తమిళ రచయితలు రాశారు. వాళ్ళు రాసిన గ్రంథాల్లో బాగా పేరు పొందిన గ్రంథం ఏంటంటే శిలప్పధికారం. దీన్ని ఇలంగో అడిగల్ అనే వ్యక్తి రాశాడు. ఇలంగో అడిగల్ శిలప్పధికారం. బుద్ధఘోషుడు అనేటటువంటి వ్యక్తి విశుద్ధమాగా అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. ఈ బుద్ధఘోషుడు భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ మత సన్యాసిగా పేరు పొందాడు. ఇతడు భారతదేశానికి చెందినప్పటికీ దేశాలు తిరిగి బౌద్ధ మతాన్ని అద్భుతంగా ప్రచారం చేసిన వ్యక్తి బుద్ధఘోషుడు. ఇతడు ఆంధ్రదేశాల్లో కూడా తిరిగాడు. నాగసేనుడు అనేటటువంటి వాడు ఎవరయ్యా అంటే, నాగసేనుడు మిలింద పనహ అనే గ్రంథాన్ని రాశాడు. మిలింద పనహ నాగసేనుడు. ఈ నాగసేనుడు ఎవరంటే ఇతడు బౌద్ధాచార్యుడు. ఆ రోజుల్లో ఉత్తర భారతదేశంలో మహాయాన బౌద్ధ మతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి ప్రచారం చేసిన వ్యక్తి ఈ నాగసేనుడు. ఈ నాగసేనుడు పాలీ భాషలో ఈ గ్రంథాన్ని రాశాడు, మిలింద పనహ. ఇది ఏ విషయాన్ని తెలియజేస్తుందంటే, అప్పటి ఎవరంటే ఇండో గ్రీకు చక్రవర్తి అయినటువంటి మిలిందుడు అంటే మీనాండర్. ఇండో గ్రీకు చక్రవర్తి అయిన మీనాండర్ అనే వ్యక్తి ఇతని బోధనల ఫలితంగానే బౌద్ధ మతంలో జాయిన్ అయ్యాడు. అంటే మీనాండర్ బౌద్ధ మతం స్వీకరించటానికి కారకుడైన వ్యక్తి ఎవరంటే నాగసేనుడు. తాను చేయబట్టి మీనాండర్ బౌద్ధ మతంలో జాయిన్ అయ్యాడని తెలియజేస్తూ రాసిన గ్రంథం పేరే మిలింద పనహ. మరి మీనాండర్ జాయిన్ అయితే అనే గ్రంథానికి మిలింద పనహ అని ఎందుకు పేరు పెట్టిందంటే, మీనాండర్కి మరొక పేరు మిలిందుడు. అందుకని మిలింద పనహ అనే పేరుతో రాశాడు. వసుబంధు అనే వ్యక్తి అభిధర్మ కోశం అనే గ్రంథం రాసిండు. ఈ వసుబంధు అనే వ్యక్తి గుప్త చక్రవర్తుల్లో ఉన్న సముద్రగుప్తుడి ఆస్థానంలో కొంతకాలం ఉన్నటువంటి బౌద్ధ మత పండితుడు. నెక్స్ట్ మీనాండర్ని మిలిందుడు అనే పేరుతో ఇప్పుడే చెప్పాను. మిలిందుడు అంటారు మీనాండర్ని. ఇండో గ్రీకు చక్రవర్తుల్లో గొప్పవాడు. భారతదేశంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి విదేశీ చక్రవర్తి. ఓకేనా? భారతదేశంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి విదేశీ చక్రవర్తి ఎవరంటే మీనాండర్. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.